వెళ్ళాను, లోకము అతన్ని ఆకర్షించింది. లోకంలో ఉన్నాను ప్రభువా, నేను మునిగిపోతున్నాను ప్రభువా అని చెయ్య పట్టు ఇస్తుంటే యేసయ్యే పేతురు చెయ్యి పట్టుకున్నాడట. నీ చెయ్య యేసయ్య చేతిలో పడితే, యేసయ్య నీ చేతిని పట్టుకుంటే ఎప్పటికీ జారిపోవు. హల్లెలూయా. ఆ సెల్లపోను పట్టుకున్న చేతిని యేసయ్య చేతిలో పెడతావా? ఆ గోల్డ్ రంగుతో అలంకరించుకున్నటువంటి నీ దరిద్రపు చేతిని యేసయ్య చేతిలో పెడతావా? ఇష్టపడుతున్నావా ఈ ఉదయకాల సమయంలో? ఇంకా భయంకరమైనటువంటి సీన్లు చూచి నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మని పాడు చేసుకుని ఆ చంపేవాడినే నమ్ముకుంటూ నువ్వు జీవిస్తున్న నీవు నీ హృదయాన్ని, నీ తలంపుని, నీ క్రియల్ని ఆయన చేతిలో పెడతాకి ఇష్టపడుతున్నావా? పెట్టి చూడు తల్లి, అద్భుతంగా నిన్ను వాడుకుంటారు. ఒకప్పుడు బొంకిన వాడే, 3 సార్లు బొంకిన వాడే ప్రభు చేతుల్లోకి వచ్చిన తర్వాత అద్భుతమైన కార్యాలు చెయ్యగలిగాడు. హల్లెలూయా. అదే పేతురు నిలబడి మాట్లాడితే ఆ బొంకిన నోరే, ఆ బొంకిన చేతులే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి వారే పేతురే దేవుడు వాడుకోవడం మొదలు పెడితే ఒక్కసారి నిలబడితే 3,000 మంది. హల్లెలూయా. ఈ అబద్ధం ఆడినవాడే, ఎందుకంటే మునిగిపోతున్నప్పుడు దేవునికి అతను చెయ్యిచ్చాడు కనుక. హల్లెలూయా. నువ్వు ఇస్తావా దేవునికి నీ చెయ్య? ప్రభువా, ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, ఈ బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నాను, నా కళ్ళ ముందు అయ్యే కనిపిస్తున్నాయి ప్రభువా, నేను లొంగిపోతున్నానని ఏ ఒక్క ఆరాధనలోనే లొంగిపోయి నువ్వు పశ్చాత్తాపడి ఆయన చేతికి నీ శరీర ప్రాణ ఆత్మను సమర్పించుకుని ఉంటే పేతురు వలె నువ్వు గొప్ప దైవజనుడు అయిపోదువు. కానీ ఆయనకి నీ చెయ్యిస్తం లేదు. నశించిపోతున్నాను ప్రభువా, రక్షించు ప్రభువా, పాపంలో కొట్టుకుంటున్నాను, రక్షించు ప్రభువా, ఈ పాపము వల్ల వచ్చే జీతం మరణమని యాజకులు చెప్తున్నారు, మళ్ళా ఇంటికి వెళ్ళగానే అదే పాపంలో ఉంటున్నాను ప్రభువా, నా చెయ్యి ఇప్పుడైనా అందుకో ప్రభువా, పాదమస్తకము నీకు అంకితం ప్రభువా, ఈ శరీరము నువ్వు ఇచ్చింది ప్రభువా, ఎంతకాలము మలినమైపోయిన జీవితం ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నువ్వు సరిచేసుకో, నువ్వు శుభ్రపరచుకో, నువ్వు పరిశుద్ధపరచుకో. తోట అని నీ శరీర ప్రాణ ఆత్మని ఆయన చేతుల్లో పెట్టిన ఎడలా నిన్ను పరిశుద్ధపరచుకుని విలువైన పాత్రగా వాడుకుంటాకి మధ్యాహ్న సమయంలో నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. అల్లెకల్లే కాదు, యవనస్తురాలా, ప్రతి ఒక్కరిని కూడా నా యేసయ్య వాడుకుంటాడు. నువ్వు ఇచ్చే విధానం ఇచ్చి చూడు, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని ఇచ్చి చూడు, నీ చేతిని యేసయ్య చేతులు పెట్టి చూడు, నిన్నెంత అద్భుతంగా వాడుకుంటాకి ఇష్టపడుతున్నారో. హల్లెలూయా. ఇస్తావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు.